ఇక ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రతిపక్ష హోదా పొందాలంటే 10% సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ బోలా శంకరుడు, ఆ మహాదేవుడు ఈ జిల్లాకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నా. మన రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్యాయం జరగకూడదని కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ప్రస్తుత ఈ పత్రికా విలేకరుల సమావేశము కారణము బహుశా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గత కొన్ని రోజులుగా హంద్రీనీవా ప్రాజెక్టును ప్రజలకు, రైతులకు ఉపయోగకరంగా కాకుండా కేవలము నామమాత్రపు ప్రాజెక్టుగా మిగిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ విధానాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీల ప్రాజెక్టుగా, తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన విషయం అందరికీ తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 40 టీఎంసీలకు పెంచుతూ మొదటి దశను పూర్తి చేసి రెండవ దశలో 70% పనులు పూర్తి అయిన తర్వాత ఆయన మరణించడం మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము దాదాపుగా హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఇంకా అక్కడక్కడ కుప్పం బ్రాంచ్ కాలువ, మడకశిర బ్రాంచ్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ మరియు కదిరి ప్రాంతంలోని కొన్ని పెండింగ్ వర్క్స్ మినహా, అంటే దాదాపుగా 1000-1500 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ మినహా ప్రధానమైన హంద్రీనీవా కాలువ పనులు, బ్రాంచ్ కాలువ పనులు పూర్తయినాయి. అయితే హంద్రీనీవా కాలువ ద్వారా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఆయకట్టు నిర్మాణం పైన శ్రద్ధ వహించలేక 6 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొని రాలేకపోయాం. కానీ ఇంటరిమ్గా, అంటే ఆయకట్టు పనుల నిర్మాణం పూర్తయ్యేలోపు ఉన్న చెరువులనైనా నింపుదామని అన్ని ప్రభుత్వాలు కూడా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అవసరాలు పెరుగుతూ వచ్చాయి, డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయి. ఆ పెరిగిన డిమాండ్స్కి అనుకూలంగా జగనన్న 40 టీఎంసీల హంద్రీనీవాను 63 టీఎంసీల హంద్రీనీవాగా వెడల్పు చేస్తూ పనులు ప్రారంభించారు. మరి ఎంత చేసినా ఈ పెరిగినటువంటి డిమాండ్స్, 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ, మొత్తం అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ, పెరిగినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అనంతపురము, కర్నూలు జిల్లా ప్రాంతంలో దాదాపుగా